ఏదో అనుకుంటే ఏదేదో అవుతోంది. పేరు వస్తుందనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. మైలేజ్ వస్తుందనుకుంటే కేసులు వెంటపడుతున్నాయి. అనుకున్నది సాధించాలన్న ఆనందం కాస్త ఇప్పుడు టెన్షన్గా మారుతోందా? బాధ్యత నెత్తినేసుకున్నందుకు ఆ నాయకుడు టార్గెట్ అవుతున్నారా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసి స్వయానా యువనేతతో శభాష్ అనిపించుకున్న ఆనందం ఇప్పుడు ఆవిరైపోతోంది. అన్ని నెత్తినేసుకుని చేసుకునేందుకు జగ్గారెడ్డి టార్గెట్ అవుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఒంటి చేత్తో రాహుల్ సభ నిర్వహించిన జగ్గారెడ్డిపై అధికార పార్టీ కన్నేసిందట. జగ్గారెడ్డికి అంత ఆదాయం ఎక్కడి నుంచొచ్చింది? ఆయన దందాలేంటో తేల్చే పనిలో పడిందట. ఎక్కడ దొరికితే అక్కడే తొక్కేసే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయట. జగ్గారెడ్డి కీలక అనుచరులపై యాక్షన్ మొదలైందట. ఎవరైతే జగ్గారెడ్డికి వెన్నుదున్నుగా ఉంటున్నారో వారి మీద కన్నేశారని సమాచారం. కందికి చెందిన రామకృష్ణారెడ్డి జగ్గారెడ్డికి రైట్ హ్యాండ్ లాంటివారు. రాహుల్ సభ నిర్వహణలో జగ్గారెడ్డికి సహకరించారు రామకృష్ణారెడ్డి. దీంతో రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ని సీజ్ చేశారట. నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల భూమిలో పెట్రోల్ బంక్ నడుపుతున్నారనే కారణంతో దానికి తాళం వేశారట అధికారులు. అంతేకాదు, కందిలో ఆయన నిర్మిస్తున్న ఇంటికి అనుమతులు ఉన్నాయా లేదా కూడా చూస్తున్నారట. చిన్న పంచాయతీ అయిన కందిలో అనుమతులు ఉన్నాయా లేదా అని చూడమంటే తన అనుచరులను వేధించడమే అంటున్నారు జగ్గారెడ్డి. ఇంటి నిర్మాణంలో ఏమాత్రం నిబంధనల ఉల్లంఘన ఉన్నా కూలగొట్టడానికి వెనకాడేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారట. అంతకుముందు జగ్గారెడ్డి అనుచరుడైన ఓ పంచాయతీ సర్పంచ్ ను డిస్మిస్ చేశారు. ఇవన్నీ వేధింపు చర్యలేనంటున్నారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయన్న దానిపై ఆయన ప్రత్యర్థులు కన్నేస్తున్నారట. ఎన్నికల నాటికి వాటిని కట్టడి చేసి ఎక్కడికక్కడ బంధాలేయాలని చూస్తున్నారని జగ్గారెడ్డి అనుచరులు చెప్తున్నారు. జగ్గారెడ్డి మాత్రం అధికారంలో ఉన్న వాళ్లు చేతనైతే ఏమైనా చేసుకోవచ్చంటున్నారట. ఏదైతే అయిందని ప్రభుత్వం తన అనుచరులను వేధిస్తోందని ఆందోళన చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాడట జగ్గారెడ్డి. మొత్తానికి నీరసంగా ఉన్న పార్టీని మీటింగ్తో తట్టి లేపాలనుకుంటే జగ్గారెడ్డిని కొత్త సమస్యలు చుట్టుముట్టాయి.